ధర్మశాస్త్రం అంటే ఏంటి అని మీరు నన్ను సింగిల్ క్వశ్చన్ నన్ను అడిగితే, ఒకటి దేవుని గురించికి, రెండు ధర్మశాస్త్రం గురించి. అదేంటి దేవుని గురించి క్షమించండి, దేవుని గురించి పొరుగుడు గురించి ఏంటంటే బైబిల్ ఎలా అంటుంది, దేవుడు గురించి పొరుగువాని గురించి. ఎలా తెలుసా? దొంగతనం చెయ్యొద్దంది. ఎవరింట్లో దొంగతనం చేస్తామండి? పొరుగుడిది. అబద్ధం ఆడొద్దన్న ఎవరితో ఆడతారండి? పొరుగుడితో. వ్యభిచారం చేయొద్దన్న ఎవరితో చేస్తారండి? పొరుగుడు. అంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది చెప్పినా, రే నీ పొరుగుడితో జాగ్రత్తరా అని చెప్పింది. మొట్టమొదటి ఏం చెప్తుంది తెలుసా? నువ్వు నాతో జాగ్రత్తగా ఉంటే నీ పొరుగుడితో జాగ్రత్తగా ఉంటావు. అంటే 10 ఆజ్ఞల కంటెంట్ ఏముందో తెలుసా? ముందు నేను ఏంటో తెలుసుకో, అప్పుడు నీ పొరుగుడితో నువ్వు జాగ్రత్తగా ఉంటావు. అందుకే మొదట ఆజ్ఞలు ఏంటో తెలుసా? ముందు 2 ఆజ్ఞలు నాకు సంబంధించినవి, తర్వాత నీ పొరుగుడికి నీకు సంబంధించినవి. పాత నిబంధన అంటే ఏంటి, ధర్మశాస్త్రం అంటే ఏంటని మీరు నన్ను అడిగితే మళ్ళీ చెబుతున్నాను. ఇదిగో, ఒకటి దేవునికి సంబంధించింది చెప్పండి, 2 పొరుగు వానికి సంబంధించింది. నేనే కాదు, ఈ మాట సాక్షాత్తు యేసుక్రీస్తు వారు అన్నారు. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయం, మత్తయి సువార్త 22వ అధ్యాయం 34 వచనం.